వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. జాతీయ ఆదాయంలో భాగంగా మూలధనం అనే పదం గురించి మనం ఇక్కడ చూద్దాము. మూలధనం క్యాపిటల్. మూలధనం అనేది మనకి స్థిర మూలధనము, చర మూలధనంగా రెండు అంశాలు కనిపిస్తాయి. మరి స్థిర మూలధనము అంటే ఏంటిది అంటే మానవుని యొక్క కోరికలను తీర్చగలిగే వస్తువులను దీర్ఘకాలం పాటు తయారు చేసే వస్తువులపైన పెట్టుబడి పెడితే దానినే స్థిర మూలధనం అంటారు. మానవుని యొక్క కోరికలను తీర్చగలిగే వస్తువులను ఒకసారి మాత్రం తయారు చేసే వాటిపైన పెట్టుబడి పెడితే దానినే చర మూలధనము అంటారు. ఈ చర మూలధనం స్థిర మూలధనంలో మనకి డిప్రిసియేషన్ తరుగుదల అనే అంశం ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఫిక్స్డ్ క్యాపిటల్లో స్థిర మూలధనంలో కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మానవుని యొక్క కోరికను తీర్చగలిగే వస్తువులను దీర్ఘకాలం పాటు తయారు చేస్తున్నప్పుడు యంత్ర పరికరాలు ఏమైతాయి అంటే ఇలా రిపేర్కి రావడం జరుగుతుంది. దీనినే ఆర్థిక పరిభాషలో ఏమంటారు అంటే తరుగుదల అరుగుదల అంటారు. ఇలా యంత్రం కాస్త దీర్ఘకాలం పాటు కొనసాగించినప్పుడు ఎంతో కొంత అరుగుదలకు లోనవుతుంది. ఈ అరుగుదల లోన ఎంత అయిందో దానినే డిప్రిసియేషన్ తరుగుదల అని చెప్పి పిలవడం జరుగుతుంది. చర మూలధనంలో తరుగుదల అరుగుదల ఉండదండి. ఎందుకంటే ఒకసారి మాత్రమే తయారు చేయడం జరుగుతుంది వస్తువులను. చర మూలధనంలో కార్మికులు మరియు డీజిల్ పెట్రోల్ ఉంటుంది. డీజిల్ ఉంటేనే ఆ రోజు వస్తువు తయారవుతుంది. దాంట్లో అరుగుదల తరుగుదల ఉండదు. యంత్ర పరికరాలు ఫిక్స్డ్ క్యాపిటల్లో మాత్రమే మనకు తరుగుదల అనే అంశం కనబడుతుంది. థ్యాంక్ యూ.